వెల్కమ్ బ్యాక్. తిరుమలలో ఇవాళ చంద్రబాబు మనవుడు దేవాంశ్ పేరిట అన్నప్రసాదం జరగనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం తరలి రానుంది. మొత్తం 40 మంది దేవాంశ్ అన్నప్రాసనకు హాజరవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కార్యక్రమానికి వస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుమల కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవపై సోమవారం మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఇవాల్టి రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మనవుడు దేవాన్స్ అన్నప్రాసన కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహించనున్నారు. దేవాన్స్ కు సంబంధించి కూడా ప్రతి కార్యక్రమాన్ని తిరుమల నుంచే మొదలు పెట్టేటటువంటి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు సంబంధించి కుటుంబానికి ఇలా దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే చేయబోతున్నారు. గతంలో కూడా ఎన్టీ రామారావు సంబంధించి కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుమల నుంచే ప్రారంభించేవారు. దేవాన్స్ తల్లి అయినటువంటి అదేవిధంగా బాలకృష్ణ పెద్ద కుమార్తె అయినటువంటి బ్రాహ్మణి అన్నప్రాసన కార్యక్రమం కూడా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఎన్టీఆర్ సమక్షంలోనే నిర్వహించారు. అదే సాంప్రదాయంలో ఇవాళ రోజున చంద్రబాబు సమక్షంలో ఇవాళ బ్రాహ్మణి లోకేశుల కుమారుడు దేవాన్స్ అన్నప్రాసన కార్యక్రమాన్ని తిరుమలలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాల్టి రోజున గరుడు వాహన సేవ ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఉదయం స్వామివారి మాడవీధులకు సంబంధించినటువంటి మోహిని అవతార సేవ అయిన తర్వాత ఆయన ఆలయ ప్రవేశం చేయనున్నారు. ఉదయం 9:35 చంద్రబాబు తిరుమల చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ భక్తులకు సంబంధించి ఇబ్బంది కలిగించకూడదన్నటువంటి నేపథ్యంలో పద్మావతి అతిథి గృహంలోనే గంట పాటు విడిది చేస్తారు. అటు తర్వాత సామాన్య భక్తుల వలె వైకుంఠం సంబంధించినటువంటి క్యూ కాంప్లెక్స్ ద్వారా 40 మంది కుటుంబ సభ్యులతో ఆలయ ప్రవేశం చేయనున్నారు. ఇవాల్టి రోజున ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బాలకృష్ణ దంపతులతో పాటు హరికృష్ణ అదేవిధంగా కళ్యాణ్ రామ్ మోహన్ కృష్ణ వంటి చంద్రబాబు కుటుంబానికి సంబంధించి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 40 మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచన అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసిన తర్వాత తిరుమలలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఎన్టీ రామారావు సంబంధించి ఒక సెంటిమెంట్ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని అన్నప్రసాద సముదాయంలో నిర్వహించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్నటువంటి ఈ అన్నప్రసాద సముదాయంలో 11:30 ఈ అన్నప్రాసన కార్యక్రమం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నప్రాసన కార్యక్రమం తర్వాత అన్నప్రసాద సముదాయంలో ఒక రోజుకు నిర్వహణ ఖర్చు అయ్యేటటువంటి 25 లక్షల రూపాయల విరాళాన్ని దేవాన్స్ పేరిట కుటుంబ సభ్యులు టీటీడీకి అందజేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచార సేకరణ ఇప్పటికే టీటీడీ ఈవో సాంబశివరావు జేఓ శ్రీనివాసరాజుల నుంచి కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఈ విరాళం కూడా ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. అటు తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత టీటీడీకి సంబంధించి మన నీరు మన మట్టి మన అమరావతి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 7 కొండల నుంచి సేకరించినటువంటి మట్టి అదేవిధంగా 7 తీర్థాల నుంచి సేకరించినటువంటి పవిత్ర జలాలను వైభవోత్సవ మండపంలో చంద్రబాబు సమక్షంలో లాంఛనంగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1:50 తిరుపతి విమానాశ్రయం నుంచి కూడా ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తున్నట్లుగా కూడా అధికారిక సమాచారం ఉంది. ఈ కార్యక్రమం పూర్తిగా కూడా నిరాడంబరంగా నిర్వహించేందుకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 40 మంది కుటుంబ సభ్యులు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీవారి సంబంధించినటువంటి దర్శనానికి సంబంధించి కూడా ఉదయం కేవలం 15 నిమిషాల పాటు సామాన్య భక్తులకు దర్శనాన్ని నిలిపివేసి అదే సమయంలో ముఖ్యమంత్రి ఆలయ ప్రవేశం చేస్తారు. స్వామివారి దర్శనం తర్వాత తిరిగి యథావిధిగా సామాన్య భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక గరుడ వాహన సేవ ఇవాల్టి రోజున జరుగుతున్నప్పటికీ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకంటూ కూడా చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే తిరిగి హైదరాబాద్ పై అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.